దేశంలో టెక్నాలజీతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కేటుగాళ్లు మోసానికి తెరలేపుతున్నారు. తమ వలలో పడేసుకోవడమే లక్ష్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి ఓ వ్యక్తి నుంచి 80,000 రూపాయలు కాజేశారు. విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి భూ సమస్య పరిష్కారం కోసం మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఆ మరుసటి రోజే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకున్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డికి వాట్సాప్ కాల్ చేసి ఈ సమస్య సీఎంఓకు చేరిందని, దీన్ని పరిష్కరిస్తామంటూ నమ్మబలికాడు. తాము నిజంగానే సీఎంఓ కార్యాలయం నుంచే మాట్లాడుతున్నామని నమ్మించేందుకు ఏకంగా చంద్రబాబు నారా లోకేష్ తోనే మాట్లాడిస్తామంటూ వీడియో కాల్ చేశారు. ఈ క్రమంలో వీడియో కాల్ చేసి అవతలి వైపు సీఎం కూర్చుని మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు వీడియో క్రియేట్ చేశారు. ఆ తర్వాత మరోసారి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సమస్య చాలా పెద్దదని, డబ్బులు అవసరం అవుతాయని నమ్మించి బాధితుల నుంచి దశల వారీగా 80,000 రూపాయలు కాజేశారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. నమస్తే సార్. సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకేనమ్మా, అదే ఏంటి ఎలా ఉంటా పెద్దోడు చిన్నోడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలేం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. నాకు ఉండేది అది ఒకటే సార్. అయితే ఇది మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్కి అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ మన సంపద కమిషనర్ గారు. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు ఓకే, అవును సార్. అలా ఏం చూసుకోకుండా ఆయన కార్పొరేటర్ కొంచెం అట్లా చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ ఆఫీస్ చేసి నేను చేస్తాను అతను విష్ణుకుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను 2-3 సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. ఓకే సార్, అదే మాదిరి మరి ల్యాండ్ ఉందంటే కదా, ఏంటది ప్రాబ్లం ఏంటది? అది కూడా మెయిన్ రోడ్లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా మనకు నాకు 2 minutes లో నాకు 2 నిమిషాలు చెప్పేసి సార్. అదేం లేదు సార్, అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అయితే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకో అంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నాకు ఎంతో కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాను సార్. గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అదే సార్. అట్లూరి వెంకటేశ్వరరావు అని కొమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్.
చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. చుట్టుపక్కల పబ్లిక్ ఏంటంటే అది పార్క్ కింద చేయాలని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చేస్తే మనకి పేరు వస్తుంది. మరి అప్పుడు నాకు అది వచ్చినా రావడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీకి ఇదేం చిన్నది వచ్చినా నేను నా ఫ్యామిలీతో నేను ఇచ్చేయగలను. అది మా తాతలు గుర్తుగానే ఉంటుంది. ఆ పలక మీద ఏదో మా తాత పేరు రాసిన కిందన ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు రాస్తారు. ఆ కిందన ఏదో మేము ఆ పార్క్ ఇచ్చినట్టు ఆ పేరు ఒకటి రాస్తే మా జీవితకాలం ఉండిపోతుంది సార్. అదేనా? ఓకే అమ్మా, తప్పకుండా చేస్తా, ఇబ్బంది లేదు. సార్ అయిపోయిందా? ఇక పెద్ద అంటే మీ విష్ణు కుమార్ చెరగొట్టుకున్నాడు పెద్ద, నీకు ఫోన్ చేసుకున్నాను. సార్ ఆయన ఇంకా మార్నింగ్ అతనితో రాజగోపాల్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు సార్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. సార్ ఏ పేరు? నీ పేరు?